హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ వరల్డ్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో ఇప్పుడు వీడియో ఏంటంటే థంబ్నెయిల్లో చూసే ఉంటారు కదా, ఎస్ అది ఈరోజు వీడియో. ఇప్పుడు సీజనల్ కదా తాటికాయలకి, సో ఫస్ట్ ఫ్రూట్ అన్నమాట ఇది. సో ఇదైతే ఒకటే ఉంది, దీంతో ఏం చేశాను చూసేయండి వీడియోలో. ఇప్పుడైతే తాటికాయ గుజ్జు తీసేసుకుందాం. కాయనైతే ఇలా పగలగొట్టాలి, కింద మీద వేసి పగలగొడితే అప్పుడు తొక్కలు ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు పైనవి తొక్కలన్నీ ఈజీగా తీసేయచ్చు. తీసేసినాక 3 టెంకలు ఉంటాయి కదా, వాటికైతే వాటర్ పాముకోవాలి, కొంచెం గట్టిగా ఉంటాయి కదా అవి, అందుకని వాటర్ పాముకోవడం వల్ల గుజ్జు ఈజీగా వస్తుంది కోరుకునేటప్పుడు. ఇప్పుడు దీంతో ఉల్లిపాయలు కోరేదంతా కోరితే పీసు రాకుండా ఉంటుంది. జల్లెడతో కూడా కోరుకుంటారు చాలామంది, దాంతో కూడా పీసు రాదు. కొంతమంది అయితే క్యాన్స్ వాటితో కోరుకుంటారు, షార్ప్గా ఉన్న వాటితో, బాక్సెస్ క్యాన్స్ వాటితో. సో ఇంకా చిన్నప్పుడైతే మా అన్నయ్య నేను తీసేవాళ్ళం ఇది గుజ్జు. మా అమ్మ అయితే ఇడ్లీ వేసేది, ఎక్కువేం వండుకునే వాళ్ళం కాదు, ఒక 1 or 2 times అయితే వండుకునే వాళ్ళం ఆ సీజన్లో, అంతే. ఇంకా లాస్ట్లో అయితే ఇవి ఉంటాయి కదా తాటి తొక్కలు, వీటి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా తినేస్తాం మేమైతే. కొంతమంది అయితే కాల్చుకొని తింటారంట, అలా కూడా బాగుంటుందంట. అలా ఇప్పుడు నేనైతే తినలేదు, ఇలానే తినడం ఇష్టం. సో ఇంకా మేమైతే ఎక్కువ ఇడ్లీ వేసుకుంటాం, ఇడ్లీ అంటే ఇష్టం నాకైతే. అయితే మా హస్బెండ్ వాళ్ళకైతే గారెలు అంటే ఇష్టం అంట. మరి మీకేమి ఇష్టమో కింద కమెంట్ చేసేయండి. సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది, తీసేసుకున్నాం కదా గుజ్జు అంతా. ఇప్పుడైతే ఇంకా రెడీ చేసుకుందాం దీన్ని మనం. ఒక తాటికాయ వచ్చేసి ఇంత పేస్ట్ అయిందనమాట. సో ఇప్పుడు ఫస్ట్ బెల్లం కోరేసుకుంటున్నాను. ఇదైతే 1/2 kg ముక్క, అంతా తీసుకోలేదు, కొంచెం అయితే ఉంచేసాను, సరిపడా కోరుకున్నాను. ఇందులో ఫస్ట్ అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, సాల్ట్ అయితే టేస్ట్ బాగుంటుంది. ఇంకా నేనైతే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను. ఇడ్లీ రవ్వ అయితే కొంచెం తొందరగా కుక్ అవుతుంది, అందుకని. బియ్యం రవ్వ కూడా వేసుకుంటారు చాలామంది. నేనైతే ఇడ్లీ రవ్వ అయితే 2 glasses తీసుకున్నాను, అంటే తవ్వతో అయితే ఒక తవ్వ అనమాట. ఇంకా బెల్లం అయితే చూపించాను కదా, అది ఉంచేసాను. మిగిలినది అయితే కోరుకున్నది అయితే వేసేసుకున్నాను. ఇంక ఇలా వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. దీనికి క్వాంటిటీస్ అంటూ ఏముండవు. పిండి కలుపుకునేటప్పుడు పిండి బాగా లూజ్గా ఉంటే కొంచెం రవ్వ అయినా యాడ్ చేసుకోవచ్చు, అలానే తీపి సరిపోకపోతే కొంచెం షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం బదులు షుగర్ కూడా టేస్ట్ బాగుంటుంది. ప్లీజ్ అండి, చూస్తున్న అందరూ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో ఫైనల్గా ఇలా అయితే కలిపేసుకున్నాను. దీన్ని నేను ఒక 20 minutes అయితే పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మా పిల్లలకైతే డిన్నర్ అయితే తినిపించేస్తాను. ఇప్పుడైతే ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ ఇడ్లీకి మనం నార్మల్గా ఇడ్లీకి ఎలా వేసుకుంటాం వాటర్ అలా వేసేసుకోవాలి. అలా వేసేసుకొని నీళ్ళు మరిగినాక ఇవి ప్లేట్స్కి అయితే ఆయిల్ పాముకోవాలి. ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకొని అప్పుడు అవి ఇడ్లీలా వేసేసుకోవాలి. అందులో వేసేసుకొని అందులో పెడేసి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఒక 1/2 hour అలా టైం పడుతుంది, ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది, 1/2 hour పడుతుంది. సిమ్లో పెడేసుకొని వదిలేయాలి అలాగా. సో ఇంక ఇప్పుడైతే తాటి రొట్టె అయితే వేస్తున్నాను. ఒక ప్యాన్ తీసుకోవాలి, ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా స్ప్రెడ్ చేసేయాలి దోశలాగా. ఇదంతా స్పూన్తో సాఫ్ట్గా చేసేయాలి. సాఫ్ట్గా చేసి స్టవ్ సిమ్లో పడేసి మూత పెట్టాలి. మూత పెట్టేసినాక ఇది కూడా టైం పడుతుంది, ఒక 25 minutes పడుతుంది. 25 minutesకి అయితే నేను ఓపెన్ చేశాను. చూసుకుంటూ ఉండాలి మనం, 10 minutesకి ఒకసారి అలా చూసుకుంటూ ఉండాలి. సైడు మాడుతుంది కదా, అప్పుడు చూసుకుంటూ ఉంటే సరిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లో తీసి ఇలా తిరగవేస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ కాల్చుకోవాలి కదా, అందుకని అలా తిరిగేస్తాను. మళ్ళీ ఆయిల్ వేసి మళ్ళీ అలా స్లోగా వేసేయాలి. అంతా వేసి మళ్ళీ మూత పెట్టేయాలి. మూత పెట్టేసి ఒక 15 minutes అయితే ఉంచుకున్నాను. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను ఇప్పుడు.
సో ఇప్పుడు ఇంకా ఫైనల్గా అయితే రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ తీసి చూద్దాం దీన్ని ఎలా ఉందో. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయడం, మా అత్తయ్య వాళ్ళు చేసేవారు. సో నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను. బాగానే వచ్చింది, టేస్ట్ అయితే బాగుంది, చూడడానికి కూడా బాగుంది. సో ఇంకా ఇడ్లీ కూడా ఉడికిపోయినాయి. ఇవి వేడిగా ఉన్నప్పుడు బాగోవు, చేదుగా ఉంటాయి. కొంచెం చల్లారినాక తింటే బాగుంటాయి. ఇది నైట్ కదా, మేమైతే మార్నింగ్ తిన్నాం, నైట్ జస్ట్ టేస్ట్ చేసాం అంతే. సో ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మా పిల్లల్ని వీడియో తీయమంటే ఫోను కదిపేస్తూ తీస్తున్నారు, చేతులు అది అడ్డుపెట్టి తీస్తున్నారు. సో ఇడ్లీ అయితే 2 ప్లేట్సే వేసుకున్నాను, ఇవే వచ్చినాయి. ఇంకా రొట్టె అయితే ఒకటే వచ్చింది, ఒక తాటికాయకి ఇవైతే వచ్చినాయి. ఈ రెండింట్లో మీకేం ఇష్టం కమెంట్ చేసేయండి. సో ఇంకా ఫైనల్గా అయితే కొంచెం చల్లారిని, ఒక 1 అవర్ తర్వాత అనమాట. ఇది చల్లారిన తర్వాత టేస్ట్ అయితే చూస్తున్నాను నేను. నాకు ఇడ్లీ ఫేవరెట్ కదా, అందుకని ఫస్ట్ ఇడ్లీ టేస్ట్ చేశాను. ఇడ్లీ అయితే చాలా బాగున్నాయి, మెత్తగా తీయగా ఇలా ఉంటాయి తాటి ఇడ్లీ అయితే. సో ఇంకా నెక్స్ట్ అయితే రొట్టె అయితే టేస్ట్ చేస్తున్నాను. రొట్టె అయితే నాకు అంతగా తినాలనిపించదు, ఇడ్లీనే ఇష్టం, గారి ఇడ్లీ అంతే. సో ఇది కూడా టేస్ట్ చేశాను, ఇది కూడా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే ఈరోజు వీడియో. ఇదైతే నాది సెకండ్ వీడియో, లాంగ్ వీడియో. వీడియో ఎవరికైనా ఇస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అందరికీ.